ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిన్న చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్ అయిపోయాక అప్పటికే ఇతని పేరేంటి కేజ్రీవాల్ రైట్ చేసింది అంబేద్కర్ని విమర్శించేటటువంటి అంశాల మీదన చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు కేంద్ర మంత్రివర్గంలోంచి బయటికి రావాలి, ఎన్డీఏలో నుంచి బయటికి రావాలి అని. ఆ తర్వాతన ఇక్కడ క్యాబినెట్ తర్వాతన ఆయన మాట్లాడారన్నటువంటి పాయింట్ని ఒకటి హైలైట్ చేశారు. సున్నిత అంశాల మీద జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులకు సూచించారు. మంచి ఉద్దేశంతో మాట్లాడిన చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు అన్నటువంటి పాయింట్ని ఇందులో ప్రధానంగా హైలైట్ చేశారు. ఇవాళ అంబేద్కర్ విషయమే తీసుకోండి, ఢిల్లీలో జరిగిన వ్యవహారం కూడా ఈ తరహాలో ఉందే. ఢిల్లీ పరిణామాల మీద మంత్రులతో చర్చిస్తూ గతంలో వ్యవసాయం దండగనుకున్నా అన్నట్టు నా మీద ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్కి తగిన గౌరవం లభించలేదు, అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారు. అంబేద్కర్కి ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనేటటువంటి దాని మీద చర్చించాలి అంటూ మంత్రులకు సూచించారు. తద్వారా దానికి ఆన్సర్ ఆ రూట్లో వెళ్ళమని చెప్పారు.